హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ వర్స్టైల్ క్రియేషన్స్. ఏంది మస్తు రోజుల తర్వాత కనిపిస్తున్నానా? లేదు, కొంచెం బిజీ ఉండే మధ్యలో, అందుకే లేట్ అయింది. లెట్స్ జస్ట్ స్టార్ట్ అవర్ కుకింగ్ వీడియోస్ ఫ్రమ్ నౌ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కుండ చికెన్ అందులో తోటలో వేసింది. ఫస్ట్ అయితే 1 kg చికెన్ తీసుకోండి. దాంట్లో పసుపు ప్లస్ సాల్ట్ వేసి మంచిగా కడుగుండి. అండ్ అట్లా కడుక్కున్నాక మళ్ళీ నార్మల్ వాటర్ వేసి ఇంకో 2 సార్లు కడుక్కోండి. ఈ గ్యాప్లో మనం పొయ్యికి రెడీ చేసుకుందాం. పొయ్యి మీద వేసుకుంటున్నాక అది లేకపోతే వంట కాదు కదా. సో పొయ్యికి సిద్ధం చేసుకున్నాక 1 kg చికెన్ తీసుకున్నాం. 1 kg చికెన్లో 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ సాల్ట్, ఒక 2 ఆనియన్ పెద్దగా ఉన్నా పర్లేదు, ఏం కాదు. తర్వాత ఒక 15 నుంచి 20 పచ్చిమిర్చి తీసుకోండి. మీ కారంని బట్టి వేసుకోండి. అవి కూడా 4 ఎల్లిగడ్డలు పాయలుగా ఊలలే గడ్డలు వేసినాం. ప్లస్ కొత్తిమీర. ఇవన్నీ వేసుకున్నాక అది కుండలో కలుపుడు కష్టం కాబట్టి ఒక ప్లేట్లో తీసుకొని అంతా ఒక మంచి మిక్స్ ఇచ్చేయండి. చూడండి, మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా పీసెస్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. దీన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటలేము, మనము జస్ట్ మిక్స్ చేసి కుకింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ కుండ చికెన్లో గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే మసాలాలు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, అంతే. ఇంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా ఒక మిక్స్ ఇచ్చేయండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. మంచిగా స్కిప్ చేయకుండా చూసుకోండి. ఇట్లా అంతా ఒక మంచి మిక్స్ ఇచ్చేయండి. 5 to 10 minutes చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఒక హాఫ్ పీస్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని దాన్ని కూడా ముక్కలంతకి పట్టేటట్టు కలుపుకోండి. ఇట్లా అంతా కలుపుడైనాక కుండల పెట్టేసేయండి. చికెన్ అంతా కుండలోకి వేసి పొయ్యి మీద పెట్టేసుకునుడే. చూడండి, ఇట్లా అంతా వేసుకున్నాక బెటర్ కుండ మీద ఆకులు పెట్టి మూత పెట్టి దాని మీద ఏమైనా వెయిట్ పెడితే ఆగుతాయి. ఇట్లా ఎక్కువ టైం కూడా పట్టది. 15 to 20 minutesలో చికెన్ ఈజీగా కుక్ అయిపోతుంది. నేను అన్నా కదా, ఇట్లా పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో మంటను అడ్జస్ట్ చేసుకోండి, కట్టెలు జరుపుకుంటా. ఇప్పుడు కలపండి. కలపకుంటే అడుగంటిపోతుంది. సో మీరు కలుపుకోవచ్చు, లేదా కుండని షేక్ చేసుకొని కూడా మిక్స్ ఇచ్చుకోవచ్చు. అది కూడా ఇప్పుడు నెక్స్ట్ కనిపిస్తుంది మనకు వీడియోలో. ఇట్లా పెట్టేసి రాయి పెట్టేసుకోండి. వెయిట్ ఉంటుంది కాబట్టి మంచిగా పట్టుకుంటుంది, గ్యాప్ రాకుండా. నేను అన్నానుగా, ఇలా షేక్ చేసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకోండి. పొయ్యి మీద వండిన వంటలు మామూలుగా ఉండేయండి టేస్ట్. నాకైతే చాలా ఇష్టం. చూడండి పొగలు ఎంత బాగా వస్తున్నాయో. మనం ఒక్కసారి చికెన్ తీసి చూస్తే మామూలుగా ఉండదు. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, మనం అంత పెద్ద పెద్ద ఆనియన్, మిర్చి, ఎల్లిగడ్డలు వేసినాం కదా, ఏడా కూడా కనిపిస్తలే. అంత మంచిగా ఉడికిపోయినాయి. పీస్ కూడా ఎంత బాగా ఉడికిందో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.